ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 11వ తేదీ శనివారం రోజు వృషభ రాశి వారి పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందామండి. ఈ రాశి వారు ఇప్పుడే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరి ఈ రోజున జరిగేటువంటి ప్రధానమైన అంశాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలో ఒక డెడ్ లైన్గా ఉండబోతుంది. ఎందుకంటే మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది రాబోతుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ద్వారా ఆ వార్త వినగానే ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. ఇది ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. అయితే ఈ వార్త మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చండి. లేదంటే ఒక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి ఒక వార్త, ఒక శుభవార్త అయి కూడా ఉండవచ్చండి. మరి అయితే ఈ వీడియో మీ జీవితాన్ని తప్పకుండా మలుపైతే తిప్పబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా క్లారిటీగా మీకు అర్థమవుతుందండి. ఒక సాధారణంగా ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారు. చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వారే ఉంటారండి. అలాగే మంచి దూరదృష్టి కలిగిన వారు అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఏదైనా ఒక విషయం జరిగే ముందు ఒక రకమైనటువంటి సూచన, అంటే అది అంతర్బోధ అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. మీ మనసుకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మీ మనసు ముద్దుబారిపోయినట్లుగా మీకు కూడా అనిపిస్తుంది కదా. అంటే మీరు అనుకున్నవి ఏది కూడా పూర్తిగా వర్కౌట్ కావటం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి బాధగా, అది కూడా మీలో ఒక వంతు బాధగా ఉంది. మరి అయితే మీ గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతం అనేది జరగబోతుందని చెప్పేసి మీరు మాత్రం మనసులో పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో అనేది చిక్కుకున్నారండి. చెప్పాలంటే ముఖ్యంగా ఒక ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఒక డాక్యుమెంటేషన్ విషయంలో కావచ్చు, లేదా భూమి విషయంలో కావచ్చు. ఇలా మీరు ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. అసలు ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి సంఘటనతో సంవిధ్యంలో మీరు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మరైతే మీకు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నెగిటివ్గా సమాచారం అనేది చేస్తూ ఉండటం అయితే రేపటి రోజున మీకు మధ్యాహ్నం ఈ టెన్షన్ కానీ, లేదంటే తరువాత జరగబోయేటువంటి అంశం గురించి కానీ తెలుసుకుంటే ఇది మీకు చాలా ప్రత్యేకంగా మీ జీవితంలో ఉండబోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే రేపటి రోజున మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అయితే అందుతుందండి. ఆ వార్త ఏమిటి అంటే ఆ వార్త మీ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అంటే దీని గురించి మీరు ఎప్పుడో ఆశలు వదిలిపెట్టుకునేటువంటి ఒక పాత విషయం గురించి ఆ చర్చ అనేది కావచ్చు. అదేంటంటే మీ ఆస్తి తగాదాలు ఏదైనా ఇలా దానికి సంబంధించి మీ యొక్క విజయానికి కారణం కావచ్చు. లేదా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు. ఇంకా లేదంటే ఒక భారీ మొత్తం ఒక అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడటం, దాని గురించి అయి ఉండవచ్చు. మరి మీకు రేపటి రోజున ఆ సమయంలో ఒక శుభపరిణామం అని చెప్పుకోవచ్చండి. అందులో ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ వార్త వినగానే మీకు నేరుగా అయితే ఆ వార్త ఏమీ రాదండి. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మిమ్మల్ని చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుంది అంటే ఆ వార్త వినగానే మీ గుండె జల్లుమనడానికి 2 రకాలైనటువంటి కారణాలైతే లేకపోలేదండి. మొదటిది ఏమిటి అంటే నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే ఇది మనకు సాధ్యం కాదు కదా అని పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక నిజం. కానీ ఆ వార్త వినగానే అది సాధ్యమైపోయినా అని తెలుసుకోగానే మీ యొక్క మెదడు మొద్దుబారిపోయినట్లుగా అయిపోతుంది. అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట. ఆ షాకింగ్ న్యూస్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది మీ గుండెను తాకుతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు రేపటి రోజున బయటకు వస్తుంది. అతను లేదంటే ఆమె మరలా వారు మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలగదండి. అది ఆనందం, భయం 2 కలగలిపున్నటువంటి ఒక రకమైనటువంటి ఒక గొప్ప అనుభూతిలాగా మీకు అనిపిస్తుంది. ఈ అనుభూతి కారణంగా మీకు ఊహించని విధంగా వచ్చేటువంటి ఆ ఒక్క వార్త కారణంగా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయితే అసలు మరి ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఈ 2:30 లోపు దీనికి సంబంధించినటువంటి దీనికి కారణం ఏమిటంటే మీరు గతంలో చేసినటువంటి ఒక రహస్యకరమైనటువంటి ఒక సహాయం అనేది, లేదంటే ఒక ఇన్స్టాల్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక పని దాని గురించి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాలు అయితే మీకు ఇప్పుడు ఇస్తుందండి. మీ వెనక ఎవరో మీకు తెలియకుండా ఈ పని
అనేది పూర్తి చేస్తారు. ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకోవాలంటే మాత్రం ఆ భగవంతుడే చేశారని చెప్పుకోవాలి. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకొని ఉంటారు. అయితే అందుచేత వారు ఊహించని విధంగా మీకు ఈ ధనలాభం అనేది మీదే, ఈ ఆస్తి కూడా మీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే తీసుకువచ్చి మీకు పూర్తిగా వివరణ అనేది చేస్తారండి. వీటన్నిటిని చూసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజున శని ప్రభావం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీకు శని భగవానుడు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడండి. రాహువుల యొక్క సంచారం గురు దృష్టి మీ యొక్క రాశి యొక్క పైన కూడా పడిందండి. కాబట్టి ఈ 2 గంటల 30 నిమిషాలు అనేది ఈ రాశి వారికి ఒక ముహూర్తం లాంటిదన్నమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఆశ్చర్యకరమైనటువంటి ధనలాభం కానీ లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అవకాశం, అది కూడా ఆ వార్త నుంచి వచ్చేటువంటి ఒక లాభం మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే కలిగిస్తాయండి. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మీరు మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద టెన్షన్స్ అన్నీ తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆ వార్త వినగానే మీరు ముందు ఎమోషనల్ అయిపోతారు. కానీ ఆ సమయంలోనే మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే అలాగే ఏదైనా మీరు కొంచెం అంటే మీకు బీపీ అనారోగ్యం సమస్యలు ఉన్నవారు కూడా ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అనేది చేయాలండి. అటువంటి శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మనం భయపడాల్సినంత అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క మనిషి విషయంలోనూ కూడా శుభవార్తలు సాధారణంగా ఒక్కొక్క రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కో రోజు అసలు ఈ రోజు బాగాలేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుంచి ఎవరి ముఖం చూసాము అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మనలో కలుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక రోజు మనకు సంబంధించినటువంటి పనుల్లో కొన్నింటిలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఒకరోజు మనకు సంబంధించినటువంటి పనిలో పూర్తిగా డీలా పడిపోతామేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మన ఆలోచన విధానంలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఉదయం టైంలో ఆ శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండటం, వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేసుకుని కాసేపు ఆ ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని శివుని దర్శనం చేసుకుని మీకు వీలైన సార్లు లేదంటే 108 సార్లు కానీ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల మీకు ఉన్నటువంటి కొన్ని నెగిటివిటీ అనేవి తొలగిపోతాయి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీరు ఎవరితో కూడా గొడవలకు కానీ తగాదలకు కానీ పోవద్దండి. ఈ రోజున మీరు నీలరంగం దుస్తులు ధరించడం చాలా మంచిదండి. వల్ల మీకు మరంత ప్రశాంతత ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు పసుపు రంగు వస్త్రధారణ కూడా మీకు ఎంతో జయం కలిగిస్తుందండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుందండి. ఆ ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగుని నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఎప్పుడూ కూడా మీకు వీలైనంత మీ మనసులో కూడా మీకు ఎప్పుడూ కూడా అలాంటి ఊహలు కూడా రావండి. కాబట్టి మీ మంచితనం వల్లే మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలా మీకు ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఒక మంచి మార్పులు కలగడానికి అది కూడా ఒక అలాగే మనం ఎప్పుడైనా సరేనండి చేసినటువంటి మంచి పనులు ఒక్కొక్క రోజు మనకి అవే సహాయపడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా నిదర్శనమే ఈ రోజండి. కాబట్టి మీ జీవితంలో రాబోయేటువంటి మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది వస్తుంది. మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఈ రోజును పాజిటివ్గా ఉండండి. మీ మనసులో మీరు ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి చేయకండి. నిర్ణయాలనేవి తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని గౌరవించండి. ఇక ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు ఆ శివుడి యొక్క భస్మం కానీ లేదంటే సింధూరాన్ని కానీ ధరించండి. నుదుటిని ఇలా ధరించటం వల్ల మీకు వచ్చేటువంటి కొన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. మీ